ఒక వివేకవంతుడైనటువంటి పండితుడు లేక జ్ఞాని అతను ఏం చేస్తున్నా కూడా పరమాత్మ యొక్క దృష్టిలోనే ఉంటాడు. అతను చూస్తున్నా, నుంచున్నా, తణుకున్న తర్వాత తింటున్నా, పండుకున్నా, ఏం చేసినా కూడా అతని యొక్క బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మ యందే లగ్నం అయి ఉంటుంది తప్ప ప్రాపంచిక విషయాలలో అది నిమగ్నం అయి ఉండదు అనేది చెబుతూ, అతని యొక్క స్పృహ ఏ విధంగా ఉంటుంది అంటే తనలో ఉన్నటువంటి గుణాలు ఇంద్రియాల యొక్క ప్రభావంతో అవి కర్మలన్నీ నడుస్తున్నాయి తప్ప తనకి ఏ విధంగానూ ప్రత్యక్షమైన సంబంధం దాంతో లేదు. కేవలం వాటికి చైతన్యం ఇవ్వడానికి మాత్రమే పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం నేనై ఉన్నాను, నా ద్వారా ఆ చైతన్యంతో అవి వాటి పనులు అవి చేసుకుంటున్నాయి, నేను ఎల్లప్పుడూ వాటికి భిన్నంగా ఉన్నాను అనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో అతను జీవిస్తూ ఉంటాడని, దానివలన అతడు లౌకిక విషయంలో అనగా లోకంలో ఉన్నప్పటికీ కూడా అతను దేనికి కూడా అంటుకోకుండా అతను జీవిస్తూ ఉంటాడని చెప్పడం జరిగింది.